ఈ ఫోటో చూసారా? ఆ టోపీ పెట్టుకున్నాను ఎవరు? కలెక్టర్, చిత్తూరు కలెక్టర్. ఈ పక్కన చేతులు కట్టుకున్న ఆయన పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ అనుకుంటున్నారా? కాదు కాదు, ఎస్పీ. ఆ మధ్యన ఉండి అటు ఇటు చూపిస్తున్నాడే ఆయన ఉన్న చీఫ్ సెక్రటరీ అనుకుంటున్నారా? ఆయన ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి పిఎస్ దగ్గర పనిచేసే గుమస్తా. మరి మీ దుంపాలు లేగా ఆయన దగ్గర ఇట్లా చేతులు కట్టు కూర్చున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. దిస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కూటమి అడ్మినిస్ట్రేషన్ ఇది అనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దిగజారినటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను చేతులు కట్టుకుని కూర్చునేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి అడ్మినిస్ట్రేషన్ నెట్టేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా కిలారు రోషయ్య గారి మీద కేసు నడుస్తుంది పొన్నూరులో. ఇక నడవదు. ఆయన జనసేనలోకి వెళ్ళాడుగా. నడుస్తుందా? కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఎవరు? వైసీపీ కుట్ర చేస్తున్నారు. సరే, ఇప్పుడు చాలా కన్వీనియంట్గా చెప్పుకుంటారు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు చెబుతాడు. ఒక ఆయన మొన్నదాకానేమో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మడే తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని చెప్తాడు. వెళ్ళంగానే దేవుడి ముందు అంటే అట్లా చెప్పకపోతే అవతల మార్కులు పడవు. ఇది ఉన్న పరిస్థితి. ఏమన్నాడు? ఆయన కూడా మా కుట్ర అన్నాడా? అవును, ఈ మధ్యన ఏదో ఒక మంత్రి గారు హైదరాబాద్లో హల్చల్ చేస్తున్నాడని అది ఏదో పత్రిక. ఆ పత్రిక ఏది ఏంటండి? ఆ పత్రిక ఎవరు మాట్లాడట్లా. ఆ పత్రికలో రాశారు. ఆ పత్రికలో రాస్తే ఆ పత్రిక చంద్రబాబు సంకలో ఉండే పత్రిక. ఆ పత్రిక రాస్తే మా కుట్ర ఏంటయ్యా బాబు? కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలి, ఆరోపణ చేసినా నమ్మేదట్టు ఉండాలి. ఆ పత్రికలో రాసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ కుట్ర అంటారేంటి? నాకు అర్థం కాలా. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2 సంఖ్యలో 2 పత్రికలు ఉంటాయి. ఒక సంఖ్యలో పత్రిక రాస్తే మేమేం చేయాలి దానికి? అది ఒకటి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.